హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రీవియస్ వీడియోలో చాప్టర్ 1 చూసాము. ఇప్పుడైతే చాప్టర్ 2 చూద్దాము. మనమైతే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ బై ఆర్ఎస్ శర్మ బుక్ సిరీస్ చేస్తున్నామని ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది. సో ఇదైతే మన సెకండ్ వీడియో. సో చాప్టర్ 2 వచ్చేసి మోడర్న్ హిస్టారియన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, అంటే ఆధునిక చరిత్రకారులు, ప్రాచీన భారతదేశ చరిత్ర, ఆధునిక చరిత్రకారులు. ఫస్ట్ అయితే కలోనియలిస్ట్ వీవ్స్ అండ్ కాంట్రిబ్యూషన్, అంటే వలసవాదుల అభిప్రాయాలు, వారు చేసిన దోహదం. విద్యావంతులైన భారతీయులు తమ సాంప్రదాయక చరిత్రను మహాకావ్యాలుగా, పురాణాలుగా, ఆత్మకథల్ని పోలిన గ్రంథాలుగా, రాతపత్రుల రూపంలో భద్రపరిచారు. కానీ బ్రిటిష్ వలస యంత్రాంగం అవసరాల కోసం 18వ శతాబ్దం రెండవ సగంలోనే ప్రాచీన భారతదేశ చరిత్రను గురించిన ఆధునిక పరిశోధన ప్రారంభమైంది. 1765లో బెంగాల్, బీహార్ రాష్ట్రాలు తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన కిందకి వచ్చినప్పుడు వారు హిందూ వారసత్వ చట్టాన్ని అమలు చేయటం కష్టమని తెలుసుకున్నారు. కాబట్టి అత్యంత ప్రామాణికంగా పరిగణించబడుతూ ఉన్న మనుధర్మ శాస్త్రంను 1776లో ఏ కోడ్ ఆఫ్ జెంట్ లాస్ అన్న పేరుతో అనువదించారు. బ్రిటిష్ న్యాయాధిపతులు హిందువులకు సంబంధించిన సివిల్ వ్యాజ్యాలను విచారించేటప్పుడు హిందూ పండితులు, ముస్లింల సివిల్ వ్యాజ్యాలను విచారించేటప్పుడు ముస్లిం మౌల్వీలు వారికి సహకరించేవారు. ప్రాచీన చట్టాలను, ఆచారాలను అర్థం చేసుకోవటం కోసం ప్రారంభమైన ప్రయత్నం 18వ శతాబ్దమంతా కొనసాగింది. చివరికి అది 1784లో కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించే వరకు వెళ్ళింది. దీన్ని సర్ విలియం జోన్స్ అన్న తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగి ప్రారంభించాడు. 1789లో అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసినవాడు ఇతనే. హిందువుల్లో విస్తృత ప్రచారంలో ఉన్న భగవద్గీతను 1785లో విల్కిన్స్ ఆంగ్లంలోకి అనువదించాడు. 1804లో బాంబే ఏషియాటిక్ సొసైటీ, 1823లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్లు కూడా ప్రారంభమయ్యాయి. మౌలికంగా యూరోపియన్ భాషలు సంస్కృతానికి, ఇరానియన్ భాషలకు చాలా సన్నిహితంగా ఉన్నాయన్న సిద్ధాంతాన్ని విలియం జోన్స్ నొక్కి చెప్పాడు. ఈ ప్రతిపాదన జర్మనీలో, ఫ్రాన్స్లో, రష్యాలో, ఇతర యూరోపియన్ దేశాల్లో ఇండాలజీ, అంటే భారతీయ విషయాల అధ్యయనం అన్నమాట, దాని గురించి ఎంతో ఉత్సాహాన్ని రేపింది. ఇంగ్లాండ్లోనూ అనేక ఇతర యూరోపియన్ దేశాల్లోనూ విశ్వవిద్యాలయాలు సంస్కృత అధ్యయనానికి ఆచార్యపీఠాలను ఏర్పాటు చేశాయి. భారతీయ విషయాల అధ్యయనానికి ఇతరుల కంటే ఎక్కువగా దోహదం చేసిన విద్వాంసుడు ఎఫ్. మ్యాక్స్ ముల్లర్. ఇతడు జర్మనీలో జన్మించి తన జీవితకాలంలో ఎక్కువ భాగాన్ని ఇంగ్లాండ్లో గడిపాడు. 1857లో జరిగిన తిరుగుబాటు అందరికీ కనువిప్పు కలిగించింది. తాము పరిపాలిస్తున్న పరదేశీయుల ఆచార వ్యవహారాలను గురించి, సామాజిక వ్యవస్థను గురించి మరింత లోతైన పరిజ్ఞానం తమకు ఉండవలసిన అవసరం ఉందని ఇంగ్లాండ్ గుర్తించింది. అలాగే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరింత శక్తివంతంగా చేయటం కోసం హిందూ మతంలోని లోపాలను, బలహీనతలను క్రిస్టియన్ మిషనరీలు అన్వేషించటం ప్రారంభించారు. మతం మార్పిడికి ప్రయత్నించారు. ఈ అవసరాలను తీర్చటం కోసం మ్యాక్స్ ముల్లర్ సంపాదకత్వంతో ప్రాచీన గ్రంథాలను పెద్ద ఎత్తున అనువదింపచేశారు. మొత్తం 50 సంపుటాలు. కొన్ని సంపుటాల్లో అనేక భాగాలున్నాయి. సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ అన్న మాలికగా ప్రచురితమయ్యాయి. ఏవో కొన్ని చైనా గ్రంథాలు, ఇరాకీ గ్రంథాలు అందులో చోటు చేసుకున్నా ఈ మాలికలో ప్రధానంగా భారతీయ గ్రంథాలే ఉన్నాయి. ఈ గ్రంథాలకు రాసిన ముందు మాటల ఆధారంగాను, వాటి మీద ఆధారపడ్డ ఇతర గ్రంథాల ఆధారంగాను మ్యాక్స్ ముల్లర్, ఇతర పాశ్చాత్య విద్వాంసులు ప్రాచీన భారతీయ సమాజాన్ని గురించి, చరిత్రను గురించి కొన్ని సాధారణీకరణ మాటలు రాయడం జరిగింది. వారు ప్రాచీన భారతీయులకు నియంతృత్వ ప్రభుత్వాలు అలవాటు అని అన్నారు. భారతీయులు ఆధ్యాత్మిక సమస్యలతో, పరలోక సమస్యలతో సతమతమయ్యేవారే కానీ ఈ లోకం యొక్క సమస్యల్ని పట్టించుకోలేదు అన్నారు. వర్ణ వ్యవస్థ అత్యంత విషపూరితమైన సామాజిక పీడనా పద్ధతి అన్నారు. అంటే వర్ణ వ్యవస్థ అంటే క్యాస్ట్ సిస్టమ్, క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ.
భారతీయులకు జాతీయాభిమానాన్ని గురించి కానీ, జాతీయతా భావాన్ని గురించి కానీ, స్వపరిపాలన గురించి కానీ ఎలాంటి అనుభూతులు లేవని ఈ పాశ్చాత్య విద్వాంసులు గట్టిగా చెప్పారు. అంటే వారికి సెల్ఫ్ గవర్నమెంట్ ఇటువంటి వాటి గురించి ఏమీ తెలియదు అన్నట్టు చెప్పారు. అవి తప్ప ఇంకేమీ తెలియదు అని. 1904లో విన్సెంట్ ఆర్థర్ స్మిత్ అర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అన్న గ్రంథాన్ని ప్రచురించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రను గురించిన మొట్టమొదటి క్రమబద్ధమైన పుస్తకం ఇదే. ఇందులో ఈ సాధారణీకరణాల్లో చాలా భాగం కనిపిస్తాయి. అంటే మన భారతదేశం గురించి వారు అన్న మాటల్లో చాలా భాగం వరకు ఇందులోనే కనిపిస్తాయి. ఆనాటికి అందుబాటులో ఉన్న ఆధారాలను ఈ గ్రంథం లోతుగా అధ్యయనం చేసింది. ఈ గ్రంథం దాదాపు 50 సంవత్సరాల కాలం పాఠ్యగ్రంథంగా ఉపయోగపడింది. ఈనాటికి విద్వాంసులు దాన్నే ఉపయోగిస్తూనే ఉన్నారు. స్మిత్ దృక్పథం సామ్రాజ్యవాదానికి అనుకూలమైనట్టుది. అంటే అతను నమ్మకస్తుడైన బ్రిటిష్ ఉద్యోగి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా రాశాడు అని చెప్తున్నారు. ప్రాచీన భారతదేశ చరిత్రలో పరదేశీయుల పాత్రకు నొక్కి చెప్పాడు. ఉదాహరణకు ఈ గ్రంథంలో 3వ భాగాన్ని అలెగ్జాండర్ దండయాత్రలకు కేటాయించాడు. భారతదేశాన్ని నియంతుల దేశంగా, బ్రిటిష్ పరిపాలన ఏర్పడే వరకు రాజకీయ ఐక్యత లేని దేశంగా విన్సెంట్ స్మిత్ చిత్రించాడు. ఏక వ్యక్తి పరిపాలన మాత్రమే భారతదేశ చరిత్రకు, అలాగే భారతదేశ చరిత్రను రాసే చరిత్రకారుడు ఆలోచించదగ్గ పరిపాలనా విధానం అన్నాడు. మొత్తం మీద భారతదేశ చరిత్రను గురించిన బ్రిటిష్ వ్యాఖ్యానం భారతదేశ స్వభావాన్ని, గతంలో సాధించిన విజయాలను తక్కువ చేయటానికి, బ్రిటిష్ వలస పాలనను సమర్థించుకోవటానికి చక్కగా ఉపయోగపడింది. కానీ ఈ అభిప్రాయాల్లో కొన్ని కొంతవరకు వాస్తవమే. కొంతకాలం పాటు గౌతమ బుద్ధుని మరణాన్ని ఆధారంగా చేసుకొని కాలక్రమాన్ని లెక్కపెట్టే అలవాటు ఉన్న భారతీయులు చైనీయుల్లాగా కాలక్రమానికి గొప్ప విలువ ఇవ్వలేదు. కానీ బ్రిటిష్ చరిత్రకారుల సాధారణీకరణాల్లో కొన్ని తప్పులని, మరికొన్ని విపరీతమైన అతిశయోక్తులని అనటానికి సందేహం లేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాద నిరంకుశత్వాన్ని భారతదేశంలో కొనసాగించడానికి అవి చక్కని ప్రచార సామాగ్రిగా వాళ్ళకి ఉపయోగపడ్డాయి. భారతదేశ సాంప్రదాయంగా వారు నొక్కి చెప్పిన ఏక వ్యక్తి పరిపాలన బ్రిటిష్ వైస్రాయ్ చేతిలో సర్వాధికారాలు ఉండటానికి సమర్థనగా ఉపయోగపడింది. అలాగే భారతీయులకు పరలోక విషయాల మీద, అంటే వేరే వరల్డ్ అన్నమాట, మాత్రమే ఆసక్తి కాబట్టి ఈ లోకంలో వారి బతుకును గురించి బ్రిటిష్ వలస పాలకులే శ్రద్ధ తీసుకోక తప్పదు కదా. స్వపరిపాలనను గురించి ఎంత మాత్రము అనుభవం లేని భారతీయులు ఇప్పుడు తమ వ్యవహారాలను తామే ఎలా చూసుకోగలరు? భారతీయులు తమ దేశాన్ని పరిపాలించుకోలేరని, ఆ సమర్థత వాళ్ళకి లేదని నిరూపించటం కోసం ఈ సాధారణీకరణాల్లోని అసలు సారాంశం. అంటే మనకి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, మన భారతీయులు పాలించుకోవటం రాదు, అలాంటప్పుడు వారిని ఎవరు చూసుకోవాలి, మేమే కదా చూసుకోవాలి అన్నట్లు ఆ సాధారణీకరణాల్లో అతను రాయటం జరిగింది. జాతీయ దృక్పథం అంటే నేషనల్ అప్రోచ్. ఇదంతా ఇండియన్ స్కాలర్స్ మరి ముఖ్యంగా వెస్టర్న్ ఎడ్యుకేషన్ చేసి వచ్చిన వారికి సవాల్గా పరిణమించింది. వాళ్ళు ఏంటి అట్లా అనడం అని. వీరు తమ ప్రాచీన చరిత్రను వలసవాదులు వక్రీకరిస్తున్న విధానాన్ని చూసి ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో భారతదేశంలో పతనమైపోతున్న భూస్వామ్య సమాజానికి, ఇంగ్లాండ్లో అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారి సమాజానికి మధ్య ఉన్న తారతమ్యాన్ని చూసి బాధపడ్డారు. కాబట్టి భారతీయ సమాజాన్ని సంస్కరించటానికి, సంస్కరణ అవసరాన్ని, మరి ముఖ్యంగా స్వపరిపాలనకు భారతీయులకున్న అర్హతను నిరూపించే విధానంగా ప్రాచీన భారతదేశ చరిత్రను పునర్నిర్మించుకోవటానికి కొందరు భారతీయులు విద్వాంసులు నడుం బిగించారు. అలా చేయటంలో కొంతమందిని హిందూ మత పునరుద్ధరణవాద జాతీయ భావాలు నడిపించాయి. కానీ నిష్పక్షపాతమైన దృక్పథాన్ని, హేతువాదాన్ని అనుసరించిన చరిత్రకారులకు కూడా ఆ కాలంలో కొదవలేదు. కొన్ని వేదాలను, ఇండో ఆర్యన్ అన్న గ్రంథాన్ని ప్రచురించిన రాజేంద్ర లాల్ మిత్రా వీరిలో 2వ రకానికి చెందుతాడు. ఇతనికి మన ప్రాచీన వారసత్వం పట్ల అపారమైన గౌరవం ఉంది.
కానీ ఇతడు ప్రాచీన సమాజాన్ని హేతువాద దృష్టితో చూడగలిగాడు. ప్రాచీన కాలంలో గోమాంసాన్ని తినటం ఉండేదని నిరూపిస్తూ బలమైన పుస్తకాన్ని రాశాడు. యూరోపియన్ సమాజాల్లో పారిశ్రామికీకరణానికి పూర్వం పని విభజన మీద ఆధారపడ్డ వర్గ వ్యవస్థకు, భారతదేశంలోని వర్ణ వ్యవస్థకు అందులో కొన్ని ప్రత్యేకతలున్నా మౌలికంగా తేడా లేదని నిరూపించడానికి మరికొందరు ప్రయత్నించారు. విభిన్నమైన ఆధారాలను ఒక చోట చేర్చి మన ప్రాచీన సామాజిక రాజకీయ చరిత్రను పునర్నిర్మించిన మహారాష్ట్ర విద్వాంసులు రామకృష్ణ గోపాల భండార్కర్, విశ్వనాథ కాశీనాథ రాజ్వాడే. వీరు గొప్ప అంకితభావం ఉన్న చరిత్రకారులు. డెక్కన్లో శాతవాహనుల కాలం నాటి రాజకీయ చరిత్రను, వైష్ణవ మత శాఖ చరిత్రను, ఇతర శాఖల చరిత్రను భండార్కర్ పునర్నిర్మించాడు. అతడు గొప్ప సంఘ సంస్కర్త కూడా. తన పరిశోధనల ఆధారంగా విధవా వివాహాలకు ఆమోదించాడు, బాల్య వివాహాలను నిరసించాడు, కుల వ్యవస్థను తిరస్కరించాడు. పరిశోధన మీద ఉన్న గొప్ప ఆకాంక్షతో వికే రాజ్వాడే మహారాష్ట్రలోని గ్రామానికి సంస్కృత రాత ప్రతుల కోసము, మహారాష్ట్ర చరిత్ర ఆధారాల కోసము తిరిగాడు. ఈ ఆధారాలు 22 సంపుటాలుగా ప్రచురణ పొందాయి. అతడు ఎక్కువగా రాయలేదు, కానీ అతడు మార్చ్ 1926లో మరాఠీ భాషలో రాసిన వివాహ వ్యవస్థ చరిత్ర ఒక ఉత్కృందకంగా నిలిచిపోయింది. వేదాల మీద, ఇతర గ్రంథాల మీద నమ్మకంగా ఆధారపడటం చేత వివాహ వ్యవస్థలోని వివిధ పరిణామ దశల్ని గురించి రచయితకున్న లోతైన పరిజ్ఞానం చేత ఈ గ్రంథానికి ఆ గౌరవం దక్కుతుంది. ఈ సాంప్రదాయాన్ని సంఘ సంస్కర్త, సంస్కృత విద్వాంసుడు అయిన పాండురంగ వామన ఖానే కొనసాగించాడు. ఈ శతాబ్దంలో అతడు 5 సంపుటాలుగా ప్రచురించిన ధర్మశాస్త్ర చరిత్ర, ధర్మశాస్త్రాలను గురించిన విజ్ఞాన సర్వస్వం లాంటి గ్రంథం ప్రాచీన భారతదేశంలో సామాజిక క్రమ పరిణామాన్ని అధ్యయనం చేయటానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశానికి రాజకీయ చరిత్ర, భారతదేశంలో నైపుణ్యము ఉన్నాయని నిరూపించటం కోసం భారతీయ విద్వాంసులు భారతీయ రాజకీయ వ్యవస్థను, రాజకీయ చరిత్రను శ్రద్ధగా అధ్యయనం చేశారు. ఈ గౌరవం దేవదత్త రామకృష్ణ భండార్కర్కు దక్కాలి. అతడు శాసన పరిశోధకుడు. అతడు అశోకుని గురించి, ప్రాచీన భారతీయ రాజకీయ వ్యవస్థలని గురించి గ్రంథాలు రాశాడు. హేమచంద్ర రాయ్ చౌదరి ఇంతకంటే విలువైన పరిశోధన చేశాడు. ఇతడు మహాభారత యుద్ధకాలం నుంచి గుప్త అనంతర కాలం వరకు కూడా ప్రాచీన భారతదేశ చరిత్రను పునర్నిర్మించాడు. అతడు యూరోపియన్ చరిత్రను బోధిస్తూ ఉండిన ఉపాధ్యాయుడు కావటం చేత యూరోపియన్ చరిత్రకారుల అధ్యయన పద్ధతులను, తులనాత్మక సిద్ధాంతాలను ఈ గ్రంథంలో కొద్దిగా ఉపయోగించాడు. అతడు యుగ విభజనను గురించి చర్చించలేదు. అతని అభిప్రాయం ప్రకారం ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 6వ శతాబ్దంలో అంతమవుతుంది. ప్రాచీన భారతదేశ చరిత్రను పునర్నిర్మించటంలో విఏ స్మిత్ పాత్రను గుర్తించిన అతన్ని రాయ్ చౌదరి అనేక సందర్భాల్లో విమర్శించాడు. అతని గ్రంథాల్లో గొప్ప పాండిత్యం కనిపిస్తుంది, కానీ అశోకుని శాంతి విధానాన్ని విమర్శించే సందర్భంలో అతనిలోని తీవ్ర వాద బ్రాహ్మణత్వం ఛాయలు బయటపడతాయి. కానీ ఆర్సి మంజుదార్లో హిందూ పునరుద్ధరణవాద ఛాయలు మరింత ప్రబలంగా కనిపిస్తాయి. మంజుదార్ బహుగ్రంథ రచయిత. అనేక సంపుటాలుగా వచ్చిన భారతీయుల చరిత్ర సంస్కృతి అన్న సంకలనానికి అతడు సంపాదకుడు కూడా. ప్రాచీన భారతదేశ చరిత్రను గురించి రాసిన రచయితల్లో చాలామంది దక్షిణ భారతదేశానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదు. దక్షిణ భారతదేశానికి చెందిన గొప్ప చరిత్రకారుడైన కెఏ నీలకంఠ శాస్త్రి కూడా తాను రాసిన ప్రాచీన భారతదేశ చరిత్ర అన్న గ్రంథంలో ఇదే విధానాన్ని అనుసరించాడు. కానీ అతడు తర్వాత రాసిన దక్షిణ భారతదేశ చరిత్ర అన్న గ్రంథంతో ఈ లోపం అద్భుతంగా సర్దుబాటైపోయింది. నీలకంఠ శాస్త్రి శైలి చాలా సంక్షిప్తంగా ఉన్నా అతని రచనా విధానం తేటగా ఉంటుంది. వాస్తవాలను అందచేయటంలో నీలకంఠ శాస్త్రి రాయ్ చౌదరి లాగే నమ్మకస్తుడు. కానీ దక్షిణ భారతదేశంలో రాజకీయ, సామాజిక వ్యవస్థలని గురించి అతడు చెప్పిన అభిప్రాయాలతో ఈరోజు చాలామంది విద్వాంసులు విభేదిస్తున్నారు. నీలకంఠ శాస్త్రి బ్రాహ్మణుల సాంస్కృతిక ఔన్నత్యాన్ని నొక్కి చెప్పాడు. ప్రాచీన భారతీయ సమాజంలోని ఐక్యతను ఆకాశానికెత్తాడు. అతని నేతృత్వంలో దక్షిణ భారతదేశంలోని వివిధ రాజవంశాల పరిపాలనను గురించి అనేక పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి.
1960 వరకు రాజకీయ చరిత్ర ఎక్కువ మంది భారతీయ విద్వాంసుల్ని ఆకర్షించింది. వీరు తమ ప్రాంతాల చరిత్రను లేదా తమ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశాలను ఘనంగా కీర్తించారు. అలా కాకుండా మొత్తం భారతదేశాన్ని గురించి రాయాలని ప్రయత్నించిన వారు జాతీయ భావాలతో ఉత్తేజితులయ్యారు. విఎ స్మిత్ తన గ్రంథంలో 3వ భాగాన్ని అలెగ్జాండర్ దండయాత్రలకు కేటాయిస్తే, భారతీయ చరిత్రకారులు అదే సంఘటనకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వీరు పురుషోత్తమునికి అలెగ్జాండర్కు జరిగిన సంభాషణకు, సెల్యూకస్ ఆక్రమణలో నుంచి చంద్రగుప్త మౌర్యుడు వాయవ్య రాష్ట్రాలను విముక్తం చేయడానికి గొప్ప ప్రాముఖ్యతనిచ్చారు. కెపి జయస్వాల్, ఏఎస్ అల్టేకర్ మొదలైన చరిత్రకారుల శకుల నుంచి, కుషానుల నుంచి భారతదేశాన్ని విముక్తం చేయటంలో స్వదేశీ రాజవంశాల పాత్రను అతిశయోక్తులతో ఆకాశానికెత్తారు. కానీ ఈ మధ్య ఆసియా ప్రజలు అంటే ఏషియన్ ప్రజలు కొంతమంది ఇతరులు భారతదేశంలో లీనమైపోయారే కానీ తమ దేశాల ప్రయోజనం కోసం భారతదేశాన్ని దోచుకుపోలేదని వీరు విమర్శించారు. కానీ భారతదేశం నియంతల దేశం అన్న భ్రమను తొలగించటంలో కెపి జయస్వాల్ ప్రత్యేక ప్రతిభను కనపరిచాడు. ప్రాచీన భారతదేశంలో గణతంత్ర రాజ్యాలుండేవని, వాటిలో చెప్పుకోదగ్గ స్వయం పరిపాలన ఉండేదని నిరూపించటం కోసం 1910-1912 కాలానికే అతడు అనేక వ్యాసాలు రాశాడు. అతని పరిశోధన ఫలితాలు 1924లో రాసిన హిందూ పరిపాలనా వ్యవస్థ అన్న గ్రంథంలో చోటు చేసుకున్నాయి. కానీ ఆధునిక జాతీయ భావాలను ప్రాచీన వ్యవస్థలోకి చొప్పిస్తున్నాడని జైస్వాల్ను యుఎన్ ఘోషాల్ వంటి కొందరు చరిత్రకారులు విమర్శించారు. ఎందరు విమర్శించినా జైస్వాల్ చెప్పిన ప్రాచీన గణరాజ్య సిద్ధాంతాన్ని ప్రాథమికంగా దాదాపు అందరూ అంగీకరించారు. అతడు రాసిన హిందూ పాలిటీ మార్గదర్శక గ్రంథం 6 ముద్రణలు పొందిన ఈ గ్రంథం శాశ్వత విలువలు కలిగిన గొప్ప గ్రంథం అని మనం. రాజకీయేతర చరిత్ర వైపు దృష్టి మళ్లటం. షిఫ్ట్ టు నాన్ పొలిటికల్ హిస్టరీ. సంస్కృత విద్వాంసుడైన ఏఎల్ భాషం ప్రాచీన చరిత్రను ఆధునిక దృక్పథం నుంచి పరిశీలించటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాడు. అతని తొలి రచనల్లో కొన్ని సంప్రదాయ వ్యతిరేక తెగలకు చెందిన భౌతికవాద తత్వశాస్త్రం పట్ల లోతైన ఆసక్తిని చూపించాడు. కానీ ఆ తర్వాత గతాన్ని కుతూహలం కోసం, ఆనందం కోసం మాత్రమే అధ్యయనం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. అతడు రాసిన వండర్ దట్ వాజ్ ఇండియా అన్న పుస్తకం ప్రాచీన భారతీయ నాగరికత సంస్కృతుల్లోని విభిన్నమైన అంశాలకు సానుభూతిపూర్వకమైన సింహావలోకనం. రాజకీయ చరిత్ర నుంచి రాజకీయేతర చరిత్ర వైపుకు చరిత్రకారుల దృష్టి మారటాన్ని భాష్యం గ్రంథం సూచిస్తుంది. ఇదే దృక్పథం డిడి కోశాంబి రాసిన ఎన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అన్న గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఈ దృక్పథం అతడు రాసిన ది సివిలైజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఇన్ హిస్టారికల్ అవుట్లైన్ అన్న గ్రంథంలో మరింత విస్తృత ప్రచారాన్ని పొందింది. కోశాంబి భారతదేశ చరిత్ర రచనలో ఒక కొత్త దారిని వేశాడు. అతని మార్గం మార్క్స్ రచనల మీద ఆధారపడ్డ భౌతికవాద చారిత్రక దృక్పథాన్ని అనుసరిస్తుంది. అతడు ప్రాచీన భారతదేశ సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను, సంస్కృతిని, ఉత్పత్తి శక్తుల సంబంధాల అభివృద్ధిలో ఒక అవిభాజ్యమైన అంశంగా పరిగణించాడు. గిరిజన వర్గ పరిణామక్రమాల ఆధారంగా సామాజిక, ఆర్థిక పరిణామ దశల్ని ఈ గ్రంథం మొదటిసారిగా సమీక్షించింది. భాష్యంతో పాటు చాలామంది విద్వాంసులు కోశాంబిని విమర్శించారు. కానీ కోశాంబి గ్రంథం విస్తృతంగా అధ్యయనం చేయబడుతూనే ఉంది. ప్రాచీన భారతదేశాన్ని గురించి అధ్యయనం చేస్తున్న వారు గత 25 ఏళ్లలో అనుసరిస్తున్న విధానంలో బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. వారు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. వాటిని రాజకీయ పరిణామాలతో అనుసంధించటానికి ప్రయత్నిస్తున్నారు. వారు ప్రాచీన గ్రంథాల తులనాత్మక ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుంటున్నారు. వాటి సాంప్రదాయిక స్వభావాన్ని పురాతత్వ ఆధారాలతో, మానవ శాస్త్ర ఆధారాలతో పోల్చి అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిణామం చరిత్ర అధ్యయనానికి మంచి రోజులు వస్తున్నాయన్న ఆశను కలిగిస్తోంది. కానీ కొంతమంది భారతీయ చరిత్రకారులు మతం యొక్క పాత్రను భూతద్దంలో చూపుతున్నారు. ప్రపంచంలో జరిగిన అన్ని గొప్ప విషయాలు, మంచి విషయాలు భారతదేశంలోనే ప్రారంభమయ్యాయంటున్నారు. కానీ పాశ్చాత్య చరిత్రకారులు ఇంతకు ముందులాగా అవన్నీ ఇతర దేశాల నుంచి వచ్చాయనటం లేదు. వారిలో కొంతమంది మాత్రం మతభావాలు, ఆచార వ్యవహారాలు, కులం, బంధుత్వ సంబంధాలు,
సంప్రదాయము, భారత చరిత్రలో ప్రధాన శక్తులని నమ్ముతున్నారు. వీరు చలనరాహిత్యానికి కారణభూతమైన అనేక విచ్ఛిన్నకర శక్తుల పాత్రను అవసరమైనంతగా గుర్తించరు. వీరు స్థిరత్వాన్ని, అవిచ్ఛిన్నతను చాలా ఎక్కువగా పట్టించుకుంటారు. వీరు చిత్రమైన కొన్ని ప్రాచీన లక్షణాలను చూసి వ్యామోహంలో పడి వాటిని శాశ్వతంగా భద్రపరచాలంటారు. ఈ పద్ధతి భారతీయ సమాజంలో ఏనాడు మార్పులు రాలేదని, ఇక మీదట కూడా రావని నమ్మే సిద్ధాంతానికి దారి చూపుతుంది. అంటే పేదరికం భారతీయతతో ఒక అవిభాజ్యమైన అంశం అన్నమాట. అలా జాతీయ దురహంకారులు, నవనాగరిక వలసవాదులు భారతదేశం యొక్క గతాన్ని భవిష్యత్తులో ఈ దేశం అభివృద్ధి చెందకుండా ఉండటానికి ఉపయోగిస్తారు. కాబట్టి మనం గతాన్ని గురించి సమదృష్టి కలిగిన వస్తునిష్టమైన దృక్పథాన్ని ఏర్పరచుకోవటం చాలా ముఖ్యం. ఇక్కడితో సెకండ్ చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.